ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నాతో పాటు గౌరవ మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సోదరులు రాజన్న గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు మరియు రమేష్ గారు, కూడా చైర్మన్ యాదవరెడ్డి గారు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ సోదరులు వాగ్దేవరెడ్డి గారు, రాష్ట్ర రైతు రుణముక్తి కమిషన్ చైర్మన్ సోదరులు నాగర్ వెంకన్న గారు, రైతు కోఆర్డినేటర్ గారు సోదరుమణి లలితక్క గారు, డాక్టర్ హరిరామాదేవి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాయన్ రవి గారు, ప్రశాంత్ గారు, అదేవిధంగా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2022లో మే 6వ తారీఖున ఓరుగల్ లాంటి ఓరుగల్లులో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతుల ఓట్లు దండుకోవాలని, రైతు కూలీల ఓట్లు దండుకోవాలని, కౌలు రైతుల ఓట్లు దండుకోవాలని చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ వారి దిగిపోయే కాంగ్రెస్ కాలం దిగిపోయే దశకు చేరుకున్నప్పటికి కూడా 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏదొక్కటి కూడా చేయలేదు. అందుకే ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వారి కోరిక మేరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఐక్యతతోని మరి ఇదే పోరుగాల నుంచి రైతుల పక్షాన పోరాటం చేయాలి. అదే 6వ తారీఖున మరి రైతు సంఘర్షణ సదస్సు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి విన్నవించి వారిని కూడా ఈ సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తే వారు రైతుల పక్షాన ఖచ్చితంగా వస్తాము, పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి మేము ఈ సదస్సుకు ఇక్కడ ఈ ప్రదేశంలో సదస్సు కోసము అన్ని ఏర్పాట్ల కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క హామీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వ్యవసాయం ఒక పండుగ అని చెప్పి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా సరైన సమయంలో ఎరువులు సరఫరా చేయడమే కాకుండా అనేక రకాలుగా సాగునీరు తాగునీరు అందించినటువంటి రైతు పక్షపాతి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఒక కాపీ కొడుతూ ₹1,00,000 రైతులకు రుణమాఫీ మేము చేస్తామంటే 2 లక్షలని చెప్పడం జరిగింది. 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా అతిగతి లేదు. మేము రైతు బంధు 10,000 ఇస్తుంటే మరి 15,000 అని చెప్పడం జరిగింది. రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా కాలేదు. ఈరోజు రైతుల సంక్షేమం కోసం వారిని చైతన్యపరిచేదానికి రైతు వేదికలు ఏర్పాటు చేస్తే ఈరోజు రైతు వేదికలు మరి అన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా కేవలం రైతులే కాదు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా మరి ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కనువిప్పయ్యే విధంగా ఈ సదస్సు మరి నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సదస్సుకు సుమారు 12,000 గ్రామ పంచాయతీలు అనుకోండి, లేక మరి 13,000 దాకా ఉన్నటువంటి గ్రామాల నుంచి ప్రతినిధులు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి మరి రైతు ప్రతినిధులు వచ్చి మరి కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలను, అదేవిధంగా వారు పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేయకుండా బోనస్ పక్కకు పెట్టండి, వారు పండించిన మరి పంటను కూడా కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితులను మరి ఈ సదస్సు ద్వారా వాళ్ళందరూ కూడా మరి వారు మరి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పార్టీ దృష్టి తీసుకొస్తారు. ఖచ్చితంగా పార్టీ దగాబడ్డటువంటి ఈ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండటమే కాకుండా రాబోయే 2 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు.
ఖచ్చితంగా ఇప్పుడు విధ్వంసమైనటువంటి 2.5 ఏళ్లలో విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము మరి సదస్సులు నిర్వహిస్తా అంటే సభాస్థలు ఇవ్వరు, కానీ పోటీగా సదస్సులు నిర్వహిస్తారు. మేము రైతు సదస్సు పెడితే రైతు మేళాలు అంటారు. ఏం మేలు చేసిండ్రని మీరు మేళాలు నిర్వహిస్తున్నారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు పోటీ సభలో మాకు పోటీ సదస్సులు నిర్వహించడం కాదు. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం మరి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేయాలి తప్ప ఈ పోటీ మేళాలు, పోటీ సదస్సులు, పోటీ సభలు పెట్టి ఈరోజు ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి దీన్ని మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి తిప్పికొట్టే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా మరి పోటీ సదస్సులు, పోటీ మేళాలు కాదు, మీరు రైతులకు మేలు చేయాలని చెప్పి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా, గులాబీ సైనికునిగా మేము డిమాండ్ చేస్తున్నాం.